హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఒక మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. విషయానికి వస్తే గురు ద్రోణాచార్య, పంచపాండవులకు గురువు అయిన గురు ద్రోణాచార్య ఒకసారి స్నానం చేయడం కోసం ఒక స్టిల్గా ఉన్న పాండ్లోకి వెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక భయంకరమైన ముసలొచ్చి ఆయన కాల్ని అటాక్ చేస్తుంది. సో అది చూసిన అర్జునుడు, గట్టుపైన ఉన్న అర్జునుడు సడన్గా రియాక్ట్ అవుతాడు గురువుని రక్షించుకోవడం కోసం. రియాక్ట్ అయ్యి ఒక వారియర్లా ఆలోచించకుండా ఒక ఫిజిక్స్ స్టూడెంట్లా ఆలోచిస్తాడు. సో ఆయన మదిలో ఒకసారి అపరెంట్ డెప్త్, రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్స్ తిరుగుతూ ఉంటాయి. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఇంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి అర్జునుడు తన గురువుని ఎలా రక్షించాడో చూద్దాం. ఒక ఫిజిక్స్ క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫైన్. సో అంతకన్నా ముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటండి, ఒక ఆబ్జెక్ట్ వాటర్ లోపల ఉందనుకోండి, యాక్చువల్ డెప్త్ వేరేలా ఉంటుంది, అపరెంట్ డెప్త్ వేరేలా ఉంటుంది. అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన డిపెండ్ అవుతుంది. మీరు స్విమ్మింగ్ పూల్లో ఒకసారి స్నానం చేసేటప్పుడు మీరు సగం వరకు తడిసిన తర్వాత కింద ఒకసారి మీ కాలు చూసుకోండి. ఫైన్. సో ఒక చోట అసలు యాక్చువల్గా కాలు ఒక చోట ఉంటుంది, అది ఇంకో చోట ఉన్నట్టు అనిపిస్తుంది. అది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఆ వాటర్ మీడియం పైన డిపెండ్ అవుతుంది. ఫైన్. మీరు ఒకసారి స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఒక కాయిన్ వేసి చూడండి. సో అది యాక్చువల్గా ఉన్న పొజిషను మనకు కనిపించే పొజిషన్లో తేడా ఉంటుంది. సో యాక్చువల్ డెప్త్, అపరెంట్ డెప్త్. సో అక్కడ అర్జునుడు యాక్చువల్గా ఆ మొసలి ఏ డెప్త్లో ఉందనే విషయాన్ని అతను క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం అతను యారో వేసి తన గురువుని రక్షిస్తాడు. ఫైన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ద పాండవాస్ ట్రైనింగ్ నియర్ ఎ రివర్, ద్రోణాచార్య ఈజ్ టేకింగ్ ఎ బాత్ ఇన్ ద కామ్ రివర్ వెన్ సడన్లీ అ crocodile attacks him from a below the water surface. Observing the situation, the Arjuna immediately shoots 5 arrows at the crocodile. The river is 1.2 meters deep and the refractive index of the water is 1.33. Considering the effect of the refraction, calculate the apparent depth of the crocodile as seen from the above water surface. Options ఇచ్చాడండి. ఫైన్. సో కనిపించేది నిజం కాదండి, అసలు యాక్చువల్గా ఒక డెప్త్లో ఉంటుంది, ఇంకో డెప్త్లో కనిపిస్తుంది. ఫైన్. సో అతను అలా చూసి ఒక ఎస్టిమేషన్కి వచ్చి ఆ ప్రకారం యారోతో కొడతాడు. ఫైన్. సో ఇక్కడ చూడండి, అపరెంట్ డెప్త్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. సో అపరెంట్ డెప్త్ ఫార్ములా, అపరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద మ్యూ. సో డి డాష్ ఈజ్ ఈక్వల్ టు డి బై మ్యూ అండి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్. సో మ్యూ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చాడు, ఎంత అండి, 1.33. ఫైన్. సో యాక్చువల్ డెప్త్ ఎంత, ఇది ఇక్కడ 1.2 కదా, ఇక్కడ ఏంటిది, ఇది 1.2 డివైడెడ్ బై 1.33. సో డెప్త్ ఎంత వచ్చిందండి యాక్చువల్గా, డి డాష్. అది కనిపించేది ఎక్కడ కనిపిస్తుంది, 0.9 మీటర్స్లో కనిపిస్తుంది క్రొకడైల్. కానీ యాక్చువల్గా ఉన్నది ఏ డెప్త్లో, 1.2 మీటర్స్ కింద ఉంది, పాండ్ కింద ఉంది. ఫైన్. సో ఆ ప్రకారం అందాజ ఒక ఎస్టిమేషన్ వేసి దాన్ని యారోతో కొడతాడు. అలా అతను గురువుని రక్షిస్తాడు. ఫైన్. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మన చుట్టూ ఉన్న విషయాల్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఇలా కథల నుంచి ఫన్నీగా, జాయ్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా, ఫ్యాసినేటింగ్గా ఫిజిక్స్ చదువుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.